ఏం చేశారు లాస్ట్ వీక్ 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం? మీరు తినే ప్రతి నూడిల్స్ మీద ప్రతి కేక్ మీద మా పేరే ఉంటది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. చెప్పండి రాఘవ గారు. కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం. నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి. ఒక ఈవెంట్ చేశాను అనుకోండి. స్కోర్స్ పరిస్థితి ఏంటి? 60 చెప్తున్నామండి. ఓకే ఉన్నవి అక్కడ 60, మళ్ళీ ఇంకో 60 చెప్పడం ఏంటి? అంటే ఇంకో మార్క్ ఇస్తున్నాం కదా ఇప్పుడు. 61 గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్. ముందు ఆయనకి చెప్పండి. ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడం. అందరి ముందు పరిపోయిందిగా. నీకెందుకా అవన్నీ? ఫోన్లో కదా వయసులో పెద్దోడు అని రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటుంది డబ్బులు పోయినంత బాధ, నీతో పరుగు పోతున్న సగం దొబ్బుతుంది. నాకంటే నొప్పి వచ్చాయి. నెలలు నిండాయి, నీకే? నాకు సంవత్సరాలే నిండాయి కదనే. బాబు కదా? అవునండి. ఇంతకి ఏం పేరు పెట్టారో? రాజు అని పెట్టారు. అదేం పేరండి కొత్తగా? ఇప్పుడు మా అమ్మాయికి ఏం పెట్టారు అసలు పేరు? ఏం పెట్టారు? గుడుగుడు కొంచెం. గుడుగుడు కొంచెం. నా మాట వినండి, అప్పుడప్పుడు తండ్రి పెట్టండి, వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడప్పుడు తండ్రి. గుడుగుడు కొంచెం. గుడుగుడు కొంచెం. ఏమండి? ఏమండి? ఎవరది? నేను మీతో ఉండొచ్చా? ఆ నెత్తి మీద ఇంటికి లేనట్టుతోనే ఉన్నావు. నాతో ఉండడానికి ఏమైంది నీకు? నాకు ఒక డౌట్. 4 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఎవరు బయట తిరగట్లేదు కదా, మరి మీకు వర్షంలో పని ఏంటండి? అది పాలు. పాలు పాలు యాప్ లో పెడితే వచ్చేస్తాయి కదా. అది మిరగాయలు మిరపకాయలు. ఓ అవి కూడా యాప్ లో పెడితే వచ్చేస్తాయి కానీ ఆ తెచ్చేవాడు రాడు. మీరు బాగా తడిచిపోయారు. లోపల నా బట్టలు ఉంటే మీకు ఏ సరిపోతే వేసుకోండి పోండి. అవసరం లేదు, నా దగ్గర ఎక్స్ట్రా సారీ ఇంకొకటి ఉంది. సారీ తెచ్చుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకుంటారా? ములక్కాయ బాబా. మీకు ఆ మునక్కాయ బాబా అని పేరు ఎందుకు పెట్టారండి? వయసులో ఉన్నప్పుడు మా నాన్న ఎక్కువ ములక్కాయలు తినటం వల్ల నేను పుట్టాను. అందుకని నా పేరు ములక్కాయ బాబా అని పెట్టారు. నా ఇప్పుడు మీరు మునక్కాయ తింటున్నారండి. ఎన్నో ఉపయోగం లేదని ఇలా బాబాలా తయారయ్యాను. అసలు కలిసి రావట్లేదండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఎక్కువ చేస్తే తీసేస్తారు. నీ చుట్టూ దరిద్రం తిరుగుతుంది నాయన. మీరు తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది బాబా నాకు కూడా. గారు ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఏముంది నా దాంట్లో చేసుకోవడానికి? చూడరా అది ఎలా ఉంది. నా ఇంట్లో పని మనిషికున్నంత అందం కూడా లేదు కదరా. పని మనిషి ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాదు. ఇది దాన్ని ఎలా చేసుకున్నావురా? శ్రీదేవిలో పనిలే, అది వేరు ఇది వేరు. సరే, పులి ఎప్పుడు వస్తుంది? పులి రాగానే ఫోన్ చేయి. నాన్నగారు పులి రాగానే ఫోన్ చేస్తా. పులిని గంటవో పందిని గంటవో చూసుకో. ఏవండి ఒకసారి రండి. ఏంటి? ఈ వెంట్రుక ఎవరిది? నాదే. ఇది 7.5 ఉంది ఎవరిది? అబ్బాయి ఏంటంటే గోల పొద్దు పొద్దునే పడుకొని ఎవరా ఏంటి? ఎవరిదే ఈ చెప్పు? వాడు ఎవరిదో నాకేం తెలుసు. నా చెప్పు ఎవరిదో నాకు తెలియదు. ఎవరో చెప్పు. ఒకసారి ఇలా రండి. ఈ లేడీస్ చెప్పు ఎవరిది? ఇది ఎవడన్నా లేడీస్ చెప్పంటాడు, ఇది మగోడు చెప్పే. అచ్చరు బేరాలాడతా. బంగారం నువ్వు లే. ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేదాన్ని పట్టుకున్నాను. జరుగు. ఏంటి జరిగేది? తను మా అమ్మ. మీ అత్తయ్య? ఓ మై గాడ్, వాట్ బ్రో, యు మగజొన్న కంకి. ఏ బేబీ, ఛీ, నా బజ్జీలు దాన్ని పట్టుకుంటావు. దూరం జరుగు. ఉండు ప్రవీణ్, బజ్జీలు గిజ్జీలు అంటావేంటి? తను మా అమ్మ. విత్ యువర్ పర్మిషన్. ఇప్పుడు ఎలాగ మేము వెళ్ళిపోవాలి కదా, కొద్దిగా స్టైల్ గా వెళ్ళిపోతానే మా వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎలా గెలిచేది మేమే కదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.